ఇక మరో అంశం చూసుకున్నట్టయితే జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటు చేసిన 300 వార్డుల వివరాలతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఇవాల్టి నుండి కూడా వార్డుల డిలిమిటేషన్పై అభ్యంతరాల స్వీకారం ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి 7 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఇక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ సర్కిల్ కార్యాలయాల్లో అభ్యంతరాల స్వీకరణకు అధికారులు వెసులుబాటు కల్పించారు. కేవలం లిఖితపూర్వకంగా మాత్రమే అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇక ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసే సభ్యుల అభిప్రాయాలను కూడా అధికారులు సేకరించనున్నారు. రైట్, నూతనంగా కూడా వార్డుల సంఖ్య పెరిగింది కాబట్టి దీనికి సంబంధించి కూడా డీలిమిటేషన్ పై కూడా ప్రజల అభిప్రాయ సేకరణ కూడా జీహెచ్ఎంసీ సంబంధించి కూడా కసరత్తు మొదలుపెట్టింది. కేవలం వినతి పత్రాలు కాకుండా కేవలం లిఖితపూర్వకంగానే వీటిని తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ సాయిరామ్. జిహెచ్ఎంసీలోని కొత్తగా ఏర్పాటు చేసిన 300 వార్డులు వివరాలతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ముఖ్యంగా వార్డులు డీలిమిటేషన్ పై ఈ రోజు నుంచి ఏదైతే అభ్యంతరాలు అయితే స్వీకరించడానికి అయితే జరుగుతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఇటు ప్రధాన కార్యాలయాలతో పాటు జోనల్ సర్కిల్ కార్యాలయాల్లో కూడా అభ్యంతరాల స్వీకరణ అయితే వెసులుబాటు కల్పించారు. కేవలం లిఖితపూర్వకంగా మాత్రమే అభ్యంతరాలు స్వీకరణకు ఉండే అవకాశం అయితే ఉంది. ఈ రోజు నుండి 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరణ తీసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ప్రజాభిప్రాయాలు సేకరణ పూర్తయ్యాక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి సభ్యులు అభిప్రాయాలను కూడా సేకరించే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే శివార్లలో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల విలీనంతో దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే పెరిగింది. ముఖ్యంగా దీన్ని పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించారు. విలీనానికి ముందు 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో 150 వార్డులుగా ఉన్నప్పుడు కొన్ని వార్డులలో ఎక్కువ జనాభా, కొన్నింటిలో తక్కువ జనాభా ఉంది. ఒక వార్డు 2 నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ఇలాంటి వాటికి తావు లేకుండా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని 300 వార్డులుగా విభజించినట్లు ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా భౌగోళిక ప్రాంతాలు అలాగే నియోజకవర్గాల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లోని ప్రస్తుతం తక్కువ జనాభా ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్ చేసినట్లు కూడా చెప్పారు. ముఖ్యంగా విస్తరించిన పరిధిలో 300 వార్డులుగా డీలిమిటేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ సర్కిల్ జోనల్ ప్రధాన కార్యాలయాన్ని అందుబాటులో ఉంచినట్లు కూడా తెలిపారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీలో వెబ్సైట్ లోను కూడా దీనికి సంబంధించిన వివరాలు కూడా చూసుకోవచ్చు. ప్రజలు అలాగే పార్టీల సభ్యులు 7 రోజుల్లోగా తమ అభ్యంతరాలు సూచనలు తెలియజేయవచ్చని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అయితే సూచించారు. జిహెచ్ఎంసీ సర్కిల్ జోనల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయాల్లోనే వీటిని అయితే సేకరిస్తారు. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుల సూచనలు కూడా పరిగణలోకి తీసుకునేందుకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లయితే చెప్తున్నారు. చాలా వార్డులకు సరిహద్దులు మారాయి. అలాగే కొన్ని పాత వార్డులు 2 వార్డులుగా అవుతాయని ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా అంటే ఇప్పటికే 27 మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలోకి కలిపారు కాబట్టి ముఖ్యంగా ఈ 300 వార్డులు కూడా విభజించినట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.